రియోగాడు స్నానం చేస్తున్నాడు. మా రియోగాడు నేను చేపిస్తానేమో అస్సలు చేయడు. మా బుజ్జి చేపిస్తాడు చూడు, ఎట్లా మూసుకొని నోరు కూడా తెరవట్లేదు. వాడు ఇట్లా తయారయ్యాడు. చిన్న పిల్లి అసలు ఎట్లా అసలు డీసెంట్గా ఎట్లా అసలు చిన్నపిల్లగాడు మారాన్ చేయకుండా చేస్తాడు చూడు, అట్లా చేస్తున్నాడు మా వాడు. రియోగాడు అంటే రియోగాడు. రియో స్నానం చేసినావా నాన్న? పోలు చేపిస్తుర్రా మమ్మో ఇల్లోడా? పాపం ఇప్పుడు ఏమన్నా అంటే ఏం చేస్తుందో భయ్యం. భయ్యం చూడు ఎంత భయ్యమో. అయ్యో లల్ల చేసినవారా? అన్ని పురుగులు ఇంకేమన్నా అంటించుకోపోయినా తిరుగుతున్నావు మొత్తం ఇసి పెడితే కింద సెట్ల పొండ పుట్ట పొండ తిరగొద్దా ఇక. మరి ఇంట్లో ఎందుకు నిన్ను పెంచుకునేదిగా? ఆనే ఉండు. భయం భక్తులు ఎక్కువ అవుతుంది. ఇక నువ్వు ఉంటేనేమో బెదిరిస్తావు కదా, నువ్వు ఉంటలేవు కదా. ఇక ఆమెకు ఎక్కువ అయిపోయింది గౌరవం. అదే మొత్తం ఇంటలేదు అసలు. ఇప్పుడు ఇంటుందిగా నాన్న, ఎందుకు అంటున్నావు? అనొద్దు, ముద్దు పెట్టుకోవాలి. అన్ని పిచ్చిల శాతం కాకపోతే ఇంత గబ్బుగాడివి. మరి వాళ్ళు చేపించుకుంటే సపరేట్ ఉండొచ్చుగా. మరి వాళ్ళేవో కరుస్తావు అరుస్తావు తిరిగిడా. షాంపూ పెడుతున్నావా? ఇటు తిరగమ్మని చెప్పినా? దాని సోపతి ఎక్కువైంది, ఆ కుక్క సోపతి చెప్తే ఆ బ్లాక్ కానీ సోపతి పోతుంది. దాన్ని ఇంట్లోకి రాణిస్తలేదు. దాన్ని చూస్తామే, దానికి అన్నం పెడుతుంటే దీన్ని చూడమేమో అని భయం వేస్తుంది దానికి. చూడకుండా ఇన్నేళ్ళ నుంచి పెంచుకున్నాను మర్చిపోతాను. ఆమెకు అట్ట అయిపోయింది లాడు. చీ నాకుతున్నావా? చే గలీజ్ దెబ్బలు పడతాయి రియో నాకుతే. కొడతా పిచ్చి పిచ్చిగా వేస్తే. వేడి వాటర్ పెట్టినా చలి పెట్టడం వల్ల అవును చుక్కు ఉంటుంది. స్నానం తెప్పించినాక ఆనంత ఫ్రెషింగ్ వాడున్నాడు, ఊరంతా తిరుగుతుంది. ఇల్లంతా జాకారు చేయాలి. జాకారు. అయ్యో కళ్ళు తెరువు వస్తలేదురా, కాడిగిరా. ఇట్రా కొడతా. సరే కడుగుతున్నా కడగని కడగని. స్నానం చేయి. అయ్యో స్నానం చేయి నాన్న, ఎందుకు అట్లా చేస్తున్నావు? చల్లే పోయలేదు రియో.